మనం ఎన్ని మార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది నిత్యం వారి ఆరాటం ఎప్పుడూ అభివృద్ధి ఆగుతుందా, ఎప్పుడూ ఆనందంతో పోదామని ఆలోచన చేసే వ్యక్తులు. మొన్న కూడా అదే విధంగా ఆలోచన చేసి ఎండాకాలం ఇక నీటికి ఇబ్బందులు వస్తాయి చూడు అని ఛాలెంజ్ చేసిండు అసెంబ్లీలో. ఇదే ఛాలెంజ్ మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయాన ఎవరికి కూడా మంచి నీటి ఇబ్బంది ప్రధానంగా జంట నగరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రక్కన కృష్ణా నది జలాలని, ఒక ప్రక్కన గోదావరి నది జలాలని, ఇంకో ప్రక్కన మంజీర సింగూరు నదుల నుంచి వచ్చేసిన నది జలాలతో పాటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులను సంబంధించిన నీటిని అందించి ఎవరికి కూడా నీటికి ఇబ్బంది లేకుండా మొన్న సమ్మర్ లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకెళ్లటం జరిగింది మేయర్ గారితో పాటు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇన్ని పనులు చేసినప్పటికీ మా గురుతరమైన బాధ్యత జంట నగరాలకు సంబంధించి కేవలం మన దేశానికి సంబంధించిన ఒక కిరీటంలో వెలగాలని లేదు. ముఖ్యమంత్రి గారు రేపు ఈ హైదరాబాద్ నగరం, ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన నగరాల్లో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆ నిర్మాణ కార్యక్రమంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు.